శుభాది వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభం కలుగును గాక. దేవునికి స్తోత్రం. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి యెషయా గ్రంథంలో 38వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనెము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకిచ్చెదనని, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అషూరు రాజుల చేతిలో పడకుండా విడిపించెదను. దేవునికి స్తోత్రం. ఇది హిజ్కియా గ్రంథం 38వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలలో రాయబడినటువంటి చక్కని వృత్తాంతం. దేవుని బిడ్డలను గమనించండి. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వినగలిగితే ప్రభు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేమనంటే, మన ప్రార్థన దేవుడు వింటాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఎవరైతే యథార్థమైన హృదయంతో ఒక ఆశతో దేవుని వైపు తిరుగుతారో దేవుడు తన కాపుదల అక్కడ ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని కాపుదల అక్కడ ఉంటుందో అక్కడ సమస్తము మేలు కలుగుటకే జరుగుతాయి. స్తోత్రం. దేవుని జనాంగమా, జాగ్రత్తగా మాట ఆలకించండి. మన ప్రార్థన దేవుడు వింటాడు. ఎక్కడైతే ఒక ఆశ కలిగి, ఎవరైతే ఒక నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తారో దేవుడు వారి ప్రార్థన వింటాడట. దేవునికి స్తోత్రం. ఇక్కడ దాకా బాగానే ఉంది. 9వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. యూదా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తరువాత అతను రచించినది. చాలు. ఇక్కడ మీరు చదవగలిగితే ఆయన ఎంతో వినయ విధేయతలతో దేవునిని స్తుతిస్తా ఉంటాడు. 18వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియచేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత దినములన్నీ తంతి వాద్యములను వాయింతుము. చాలు. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలకించగలిగితే ఇటువంటి వచనాన్ని కీర్తనాకారుడు 30వ అధ్యాయం అంటే 30వ కీర్తన 9వ వచనములు ఇలాగంటాడు, మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గురించి అది వివరించునా, యెహోవా ఆలకించుము,
నన్ను కరుణించుము యెహోవా, నాకు సహాయుడివై ఉండుము. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. స్తోత్రం. 115వ కీర్తన 17వ చరణాన్ని మనం చదువుదాం. 115వ కీర్తన 17వ వచనం. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుబడినటువంటి 3 వచనాల్లో లేకపోతే 3 వృత్తాంతాల్లో కూడా వాళ్ళు ఏం చెబుతున్నారు అంటే దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి. దేవునికి మహిమ కలుగును గాక. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. హల్లెలూయా. ఎందుకని? ఆయన చేసే మేలు ఏదైతే ఉందో చూసారా, అక్కడ ఏమంటున్నాడు? మృతులు దేవునిని స్తుతించలేరు. మరి ఎవరు స్తుతించగలరు? సజీవులే దేవునిని స్తుతించగలరు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతించరు. కీర్తనాకారుడు 30వ కీర్తనలో ఏమంటున్నాడు? మన్ను నిన్ను స్తుతించగలదా? అది స్తుతించలేదు, అంటే మట్టి, దానికి ప్రాణం లేదు. ఇక్కడ సజీవుడైనటువంటి దేవునిని బట్టి యెషయా భక్తుడు యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాట, హిజ్కియా రాజు ఏం చెబుతున్నాడు? 18వ అధ్యాయంలో 18వ వచనంలో, పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించదు, సమాధిలోకి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు అని చెప్తున్నాడు. మరి ఎవరు ఆశ్రయిస్తారు? ఎవరు స్తుతిస్తారు? ఎవరు నిలవబడతారు అని అనంటే సజీవులు. అనండి గట్టిగా. ఈ సజీవులు ఎవరయ్యా అనంటే కృప పొందుకున్నవారు అనండి. ఈరోజు మనం అంటాం, నేను ఉదయాన్నే లేచాక యోగా చేయడాన్ని బట్టి నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఓకే, రైట్, వండర్ఫుల్. నేను ఉదయాన్నే లేచాక ఎగ్గు వైట్లు తినటం వల్ల ఆరోగ్యంగా ఉన్నాను, జీడిపప్పు బాదం పప్పు తినడం వల్ల ఆరోగ్యంగా ఉన్నాను, వాకింగ్ చేయడం వల్ల నేను కింగులాగా ఉన్నాను అని అంటాను. మంచిదే. నువ్వు ఎంత కింగువో లేకపోతే ఎంత బొంగువో దేవునికి తెలుసు. స్తోత్రం. అంటే నువ్వు తినిన ఆహారాన్ని బట్టి నువ్వు సజీవులుగా లేవు, నీకు కలిగిన ఆరోగ్యాన్ని బట్టి నువ్వు సజీవులుగా లేవు, నువ్వు వేసుకుంటున్న మందులను బట్టి నువ్వు సజీవులుగా లేవు, నీ వయస్సును బట్టి నువ్వు సజీవులుగా లేవు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నదాన్ని బట్టి నువ్వు సజీవంగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఎందుకని? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను హల్లెలూయా. దేవుని జనాంగమా గమనించండి, దేవుడు మాట్లాడడాన్ని బట్టి మనం బ్రతికుంటున్నాం, అంతే తప్ప వేరే కారణాన్ని బట్టి కాదు. అది మనం మొదట గ్రహించాలి. ఇక్కడ
రాజు అయినటువంటి హిజ్కియా, రాజు అన్నప్పుడు అతనికి ఏం కొదవగా ఉంటుంది? ఏమండి, ఏం కొదవగా ఉంటుంది? మనం అప్పుడప్పుడు అంటాం, రాజు తలుసుకుంటే దెబ్బల కొదవా అని అంటాం. ఏం కొదవగా ఉంటుంది? దేవుని కృపను బట్టి మనం దేవుని రాజు తలుచుకుంటే. కానీ యెషయా ప్రవక్త వచ్చి ఒక మాట చెప్పాడు, అతనికి ఇక ప్రాణం ఆగిపోయినంత పని అయిపోయింది, కాళ్ళు చేతులు కదలనంత పని అయిపోయింది. ఏమని చెప్పాడు? నీవు చావనై ఉన్నావు, నీవు చావనై ఉన్నావు అన్న మాట దేవుని బిడ్డలారా గమనించండి. ఆ మాటను తప్పించే ఇక ఇబ్బంది, తప్పించగలిగిన శక్తి ఈ భూ ప్రపంచం మీద లేదు. స్తోత్రం. ఆ మాటను కాదు అని అనిపించగలిగే శక్తి ఈ భూ ప్రపంచం మీద ఎవరికి లేదు. అది దేవుని మాట. అవునంటే అవునని, కాదంటే కాదని. అవునంటే కాదని ఎవరు చెప్పలేదట, ఎవరికి అధికారం ఇవ్వలేదట. అయితే ఈ హిజ్కియా రాజు తిరిగి కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు, దేవుని వైపు తిరిగి అడుగుతున్నాడు, ప్రభువా, నేను ఎంత యథార్థంగా ఉన్నానో, ఎంత నీతి కలిగి ఉన్నానో, నీ దృష్టికి ఎంత పవిత్రుడనై ఉన్నానో. చూడండి, 3వ వచనంలో రాయబడిన మాట, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో. ఇందాక చెప్పా, సజీవంగా ఉన్నాము అని అంటే ఏంటంట? కృప పొందుకున్న వారమి అని అర్థం. ఎందుకని కృప పొందుకున్న వారని అర్థం అని చెప్తున్నానంటే, గమనించండి, ఇక్కడ 2 విషయాలు చెబుతున్నాడు. నేను నీ సన్నిధిలో, నేను నీ దృష్టికి ఎలా ఉన్నానో అలా జ్ఞాపకం చేసుకో అని చెప్పట్లా, కృపతో జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అందుకనే పెద్దలు ఏమంటారు అని అంటే, అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటారు. దేవునికి స్తోత్రం. నన్ను వేయకపోతే ఏంటి? నన్ను అనేది దేన్ని అంటుంది? ఉప్పును అంటుంది. ఇప్పుడు అన్నీ వేసారు, మాంసం కూర అయ్యి ఉండొచ్చు, లేకపోతే చేపల కూర అయ్యొచ్చు, లేకపోతే కాయగూరలు అవ్వచ్చు, పప్పు దినుసులు అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి. దేవుని బిడ్డలారా గమనించండి, ఎంత చక్కగా వండినటువంటిది అయినప్పటికీ అన్నీ వేసాక ఇది ఒక్కటి లేదనుకో. ఎప్పుడైనా గమనించారా? ఉప్పు సరిపోకపోతే వాసన కూడా బయటికి రాదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా గమనించారు వండేవాళ్ళు? ఇప్పుడు మాంసం కూర అవ్వచ్చు, సాంబార్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దానికి ఉప్పు జోడించకపోతే, అంటే సమపాళ్ళలో సరిపోకపోతే ఆ వాసన కూడా చక్కగా బయటికి రాదు. అంటే దానిలో అక్కడ పరిపూర్ణత రాదు. అంత కృపనిచ్చాడు దేవుడు ఆ ఉప్పు అనే పదానికి, ఆ లక్షణానికి, ఆ చిన్న ఏమంటారు పదార్థానికి. అయితే ఇప్పుడు దాని జోలు నేను వెళ్ళట్లేదు, కానీ ప్రభు చిత్తమైతే ఎవరో ఒకళ్ళ ఇంట్లో ప్రభు ఆ ఉప్పును మనకు అనుగ్రహించునుగాక. జాగ్రత్తగా దేవుని మాట ఆలకిద్దాం. ఇప్పుడైతే కృప గురించి ఆలోచన చేద్దాం. ఎందుకనంటే ఆ కృపను బట్టే మనం సజీవులుగా ఉన్నాం, వేరే దేన్ని బట్టి మనం సజీవులంగా లేవు. జ్ఞాపకం చేసుకునండి, ఆ కృపను బట్టే ఈ రాత్రి ఇక్కడున్న మనం అందరం సజీవులుగా ఉన్నాం. ఎలా ఏంటి అనేది ఈ పాఠం అయ్యే లోపల మీకు అర్థమవుతుంది. ఇక్కడ రాజు హిజ్కియా ధైర్యంతోనే మాట్లాడుతున్నాడు, కానీ ఆ ఒక్క మాట చేర్చాడు. ధైర్యంతోనే మాట్లాడుతున్నాడు. ఏమని? నీ దృష్టికి నేను ఎలా ఉన్నానో నన్ను జ్ఞాపకం చేసుకో అనలా, కృపతో జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఇందాక కూడా చెప్పా, సజీవులంగా ఉన్నామనంటే కృప పొందుకున్న వారమే. ఎన్నో మార్లు మీకు చెప్పాను, మరలా ఈ రాత్రికాల సమయంలో చెబుతున్నాను. కృప అంటే యోగ్యత, అర్హత లేకపోయినా దేవుడు మనకు అనుగ్రహించున్నదే కృప. స్తోత్రం. యోగ్యత, అర్హత లేకపోయినా దేవుడు మనకు అనుగ్రహించే దానినే కృప అని అంటారు. నేను ఎన్నో మార్లు నిర్భయంగా చెబుతాను ఈ మాట. నేను రాజైన సౌలు వంటి వాడిని, ప్రవక్త అయిన ఏమంటారు అపోస్తులుడైన పౌలు వంటి వాడిని గాను, కానీ రాజైన సౌలు వంటి వాడిని. బెన్యామీను వంశములో అర్హత లేదు ఆయనకి, యోగ్యత లేదు ఆయనకి, కానీ దేవుడు ఏం చేశాడు? ఆయనకి రాజును చేశాడు. నన్ను బట్టి కూడా అంతే.
నా బ్రతుకు చూస్తే వాసన కొట్టే బ్రతుకు నాది. నేను ఉదయం కూడా ఆలోచన చేస్తూ ఉన్నాను, పాండ్స్ పౌడర్ రాయి, లేకపోతే యార్డ్లీ పౌడర్ రాయి, లేకపోతే ఇంకో ఖరీదైన పౌడర్ రాయి. చెమట పట్టంగానే ఆ పౌడర్ అంతా పోద్ది. ఖరీదైన సెంటు రాయి, చెమట పట్టంగానే ఆ సెంటు పోద్ది. తర్వాత మనిషి దగ్గర ఏమవుతుంది? వాసన. మనిషి దగ్గర వాసనే, మనిషి లోపల వాసనే. 2 రోజులు మొహం గడగలేదు అనుకోండి, తట్టుకోలేము. ఎవడు పక్కన ఉన్నాడు. 2 రోజులు స్నానం చేయకపోతే ఎవడు మన పక్కన ఉండడం. ఉదయం నుండి బాగా పనిచేసినా మన పక్కన ఎవడు ఉండడం. ఎందుకని? పిల్లలు మన పక్కకి రారు. ఏమండి, భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, మన పక్కన కూర్చోలేరు, నిలబడలేరు. అంటారు, అయ్యా అమ్మ నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, వాసన వస్తున్నావు కానీ అని అంటారు. దేవుని జనాంగమా, మరి మనలోనంతా వాసనే, మన లోపలంతా వాసనే. తినకపోయిన వాసనే, తిన్నా వాసనే. దేవునికి స్తోత్రం. తినకపోయిందనుకో లోపలంతా గ్యాస్ పెరిగిపోయి తేపులు వచ్చి పొల్ల వాసన వస్తుంది. తేపులు. తిన్నావు అనుకో అది అరిగేదాకా మళ్ళీ ఇంకొక రకమైన వాసన ఇంకో దగ్గర నుంచి వస్తుంది కదా. దేవుని బిడ్డలారా గమనించండి, మనం వాసన కొట్టేటువంటి పురుగు వంటి వారు. మనం వాసన కొట్టేటువంటి పురుగు వంటి వారు. మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం శుభ్రం చేసుకోకపోతే మన పక్కన మనం కనిన పిల్లలు కూడా కూర్చోరు. ఎప్పటికప్పుడు మనం శుభ్రం చేసుకోకపోతే, ఎప్పటికప్పుడు మనల్ని మనము బాగు చేసుకోకపోతే మన పక్కన మన పిల్లలు కూడా కూర్చోరు. అంత భయంకరమైనటువంటి జీవులం మనం. కుక్కైనా వాస్తవానికి చెప్పాలని అంటే వాటికి శ్వేదరంధ్రాలు లేవు కుక్కలకి. అందుకని నోటితో అవి వాటి శ్వాసను తీసుకొని వదులుతూ ఉంటాయి. మనం చెమట పడటానికి రంధ్రాలు శరీరం అంతా దేవుడిచ్చాడు, నడినెత్తి నుంచి అరికాలు వరకు. ఈ శ్వేద రంధ్రాలను బట్టి మనలో ఉన్న మలినం అంతా పోతూ ఉంటుంది కొద్దో గొప్ప. కుక్కలకు వాసన స్నానం చేయించకపోతే వారానికి 2 వారాలకు వాసన వస్తాయి. మరి మనిషికి స్నానం చేయించకపోతే సాయంత్రానికి వాసన వస్తున్నాడు. అంటే కుక్క కంటే హీనమైన వాడు, కుక్క కంటే దారుణమైన వాడు. ఆలకించండి, ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే మనము మన స్థితిని మొదట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము పురుగు వంటి వారమని వాక్యం చెప్తుంది. మనం మంటి వంటి వారమని వాక్యం చెప్తుంది. మనము జ్ఞాపకం చేసుకునటానికి ఏమాత్రం యోగ్యత లేని వారమని వాక్యం చెబుతుంది. మన నీతి మురికి గొడ్డపీలిక వలె ఉన్నది అని వాక్యం చెబుతుంది. అలాంటి మనతో మనము మనకి మనం ఏమని భావిస్తామనంటే, నాకంటే గొప్పోడి భూప్రపంచం మీద లేదు అన్నట్టు భావిస్తాం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, నాదంటూ లోకానా ఒకవేళ ఉందంటే పాడాలి, అందరూ పాడాలి, అందరూ ఏకీభవించాలి. హల్లెలూయా. చూడండి, మనం ఎట్లా భావిస్తాం, మనల్ని మనం ఎట్లాగా అనుకుంటామనంటే, నాకంటే చెప్పాలి ఇక తోపు, తురుము, కత్తి, బాంబు, చాకు, పులి, ఏనుగు, సింహం అంటాం. కానీ ఇప్పుడు మనం వాస్తవానికి ఏంటి? వాసన కొట్టేటువంటి పురుగు కంటే హీనమైన వారు. అందుకనే మనం ఎవరైనా చచ్చిపోతే వెంటనే పడేస్తానికి ఇష్టపడతారు, ఎవడు ఇళ్లలో పెట్టుకోడు. ఎందుకని? మనం వాసన కొడతాం కాబట్టి. ఏమండి, మనం వాసన కొడతాం కాబట్టి. ఇట్లాంటి వాసన కొట్టే మనల్ని
దేవుడు ఏం చేస్తున్నాడంటే కృపతో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇంతకీ మళ్ళీ ఏం చెప్పా? కృప అంటే ఏమన్నాను? అర్హత, యోగ్యత లేకపోయినప్పటికీ మనకి అనుగ్రహించబడేదానినే కృప అన్నాం. ఈరోజు మనం బ్రతకడానికి మన దగ్గర అర్హత ఏముంది చెప్పండి? నేను ఇప్పుడు సజీవంగా ఉండటానికి, ఇప్పుడు యెషయా భక్తుడిని క్షమించాలి, హిజ్కియా భక్తుడిని మనం తీసుకోగలిగితే, హిజ్కియాతో ప్రభు చెప్తున్నాడు, అయ్యా నువ్వు చావనై ఉన్నావు. ఇప్పుడు నేను అడుగుతున్నాడు దేవుణ్ణి, నన్ను కాపాడు, నన్ను కనికరించు, నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఎలా ఉన్నానో నీ సన్నిధానంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు. సరే, జ్ఞాపకం చేసుకున్నాడే అనుకుందాం. ప్రభు అసలు ఇతనికి ఏ అర్హత ఉందని, తిరిగి బ్రతికించడానికి ఏ అర్హత ఉందని, ఏ అర్హత ఉందని చెప్పండి? ఏ అర్హత ఉందా తన దగ్గర? ఏ మూల చూసినా, ఏ రకంగా చూసినా మనకేం కనపడట్లా. అంటే గట్టిగా ఈ విలువైంది ఇది, దేవుని బిడ్డలారా, విలువైంది ఇది. ఉదయం కూడా మా ఇంట్లో ఒక చిన్న సందర్భం జరిగింది. నా దగ్గర ఒక ఫోన్ ఉంది, అది నా స్నేహితుడు అడుగుతున్నాడు, నేను ఇవ్వను అంటున్నాను. ఎందుకని? అది విలువైంది నాకు. ఎలా విలువైంది? చనిపోయిన మా నాన్నగారి డబ్బులతో ఆఖరిగా కొన్న వస్తువు. అలాంటి వస్తువులు మళ్ళీ దొరుకుతాయి మార్కెట్లో, కానీ ఆ డబ్బులు రావుగా, ఆయన లేడుగా, కాబట్టి నాకు అది విలువైంది. ఇప్పుడు యెషయా ప్రవక్త తిరిగి వెళ్ళి చెప్పడానికి కానీ, దేవుడు అతనిని బ్రతికించడానికి కానీ రాజైన హిజ్కియాలో అర్హత కలిగినది ఏముంది? కనకరేమంటున్నాడు? నీ పితరుడైన, చదవండి ఆ మాటని, నీ పితరుడైన దావీదు, 5వ వచనం అనుకుంటా, ఇదిగో నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా. ఇక్కడ ఒకే ఒక అర్హత ఉంది, కృప ఇతని మీద పొందుకోవటానికి. అదేమిటి అనంటే, ఇతడు కూడా దావీదుకు బంధువు. ఏమండి, ఇతడు కూడా యోధా వంశస్థుడే గనుక అక్కడ జ్ఞాపకం చేసుకోవటానికి ఒక కృప ఉంది. ఈరోజు మనము కూడా కృప పొందుకుంటున్నామని అంటే, మన పితరుడైనటువంటి అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అది మర్చిపోమాకండి మీరు ఎవరు కూడా. మనం ఎవ్వరూ మర్చిపోవటానికి వీలు లేదు. ఎందుకనంటే, నాకు కూడా చెప్పా కదా, ఇతను జ్ఞాపకం చేసుకోవాలని చూస్తే ఇతడు చేసింది మంచి అంటూ ఏమీ లేదు దేవుని దృష్టిలో. మనుషుల దృష్టికి గొప్పదే ఉండొచ్చు, మనుషుల దృష్టికి గొప్ప గొప్ప కార్యాలు ఉండొచ్చు, కానీ ఇక్కడ మనము కనబడవలసింది ఎవరి దృష్టిలో? చెప్పాలా? దేవుని దృష్టిలో. మరి దేవుని దృష్టిలో హిజ్కియా రాజు నీతిమంతుడు, యథార్థవంతుడు అని ఏమన్నా చెప్పాడు దేవుడు? ఏమండి, చెప్పాడు. కృప పొందుకున్నాడు. ఏమండి, కృప పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలకించగలిగితే, అందుకని నేను అంటున్నాడు, కృపతో జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నేను చేసిన భక్తి, పౌలు గారు చక్కని ప్రార్థన చేస్తాడు. ఏమన్నానంటే, మీ అందరిని బట్టి నేను ప్రార్థన చేసి మీ అందరికీ బోధించి నేను భ్రష్టుడనైపోతానేమో. ఎందుచేత? నాలో వేరొక నియమం ఉంది, అది పాప నియమం. ఏమండి, అది పాప నియమం. ఇప్పుడు రాజైన హిజ్కియాను బట్టి కూడా దేవుడు చెప్తున్నటువంటి మాటని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే, చదవండి ఆ మాట ఒకసారి. దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు. ఇప్పుడు కృప లేకపోతే 29వ అధ్యాయం 2వ వచనం, అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూశారు, దీనిని బట్టి దేవుడు అతనిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి
మనలో ఏముంది? సరే, ఇప్పుడు రాజు అయిన హిజ్కియాకి దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే, దేవుడు అతనిని బాగు చేసిన తర్వాత అతడు చేసిన చక్కని కీర్తనలంతా అక్కడ రాయబడి ఉన్నాయి. అయితే 39వ అధ్యాయంలోకి వెళ్ళేపాటికి ఈ రాజు అయినటువంటి హిజ్కియా దగ్గరికి చూడడానికి దూర దూర ప్రాంతాల నుండి రాజులు, ఏమంటారంటే వాళ్ళ యొక్క భటులు, వాళ్ళ యొక్క సైనికులు, వాళ్ళ యొక్క వేగులు, వాళ్ళందరూ వస్తే ఈయన ఏం చేశాడు చూడండి. 39వ అధ్యాయం మొదటి వచనాలలో బబులోను దేశం నుండి ఒకళ్ళు వస్తే ఇతగాడు ఏం చేశాడు చూడండి. 39వ అధ్యాయం. ఆ కాలమందు బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకలను అతని యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారికి లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, ఆయుధశాలను దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, చూశారా? దేవుడు కృప పొందితే, దేవుని ద్వారా కృప పొందితే ఏం చేయాలో వచ్చిన వారిని బట్టి. బబులోను రాజు వచ్చాడు, వాళ్ళందరూ పత్రికలు తెచ్చారంటే, గిఫ్ట్లు తెచ్చారు, అన్నీ తెచ్చారు. అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలా? రాజు ఏం చెప్పాలా? అమ్మా, నేను దేవుని వల్ల కృప పొందుకున్నానయ్యా, దేవుడు నాకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడయ్యా, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడయ్యా, దేవుడు నాకు వ్యాపారాన్ని ఇచ్చాడయ్యా, దేవుడు నాకు కలుగు చేశాడయ్యా, దేవుడు నాకు ఇది ఇచ్చాడయ్యా, దేవుడు నాకు అది ఇచ్చాడయ్యా అని చెప్పవలసింది పోయి ఇప్పుడు ఏమేమి ఉంది? రోజు పొద్దున్నే వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్తుంది. వీళ్ళ అబ్బాయి గారు కూడా ఉన్నాడు, హేమంత్ గారు. ఆయన పరీక్షకి వెళ్ళేటప్పుడు రోజు ప్రార్థన చేయించుకొని వెళ్తున్నాడు. మన మందిరంలో పిల్లలందరూ చక్కగా ఉదయాన్నే వచ్చి ప్రార్థన చేసుకొని ఫోన్ల ద్వారానే ఎట్లాగో ప్రార్థన చేయించుకొని, ఇది కీర్తన, వీళ్ళందరూ కూడా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకొని వెళ్తున్నారు. వెళ్ళాక దేవుని దయ వల్ల వీళ్ళందరూ పాస్ అయ్యి చక్కని స్థితిలో నిలబడినప్పుడు వీళ్ళు ఏమంటారు? వాట్ ఈస్ ద సీక్రెట్ రోజీ అంటే ఏమంటారు? నేను రాత్రింపగలు చదివానన్నా. నీ బంధు చదివావు, బొబ్బోనే ఉంటావు. పుస్తకం ఎప్పుడు తీసొచ్చావు గనక అంటది వాళ్ళమ్మ. ఎందుకని? ఆమెకు రహస్యం తెలుసు కనుక. మనలాంటి వాళ్ళం, అవునా బాగా చదివావా, మాకు మా అబ్బాయి ఫెయిల్ అయ్యాడు కానీ కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టిక్కు పెట్టమ్మా అంటే ఏమేదో పెద్ద చదవరలాగి ఎంత బారు పెడతారు. ఏమని అంటలా, ఊరకే చెబుతున్నా ఉదాహరణకి. దేవుని బిడ్డలారా, మనము మన గొప్పతనాన్ని చూస్తాం. ఇక్కడ ఏమంటున్నాడు? ఇదిగో కృపతో జ్ఞాపకం చేసుకో అంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమండి? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు నన్ను, దేవుడు నన్ను లేవనెత్తాడు. దేవుని దయ వల్ల. గమనించండి, అర్హత యోగ్యత లేని మనకి కృప ఎలాగో వస్తుంది అని అంటే మనము దేవునిని స్తుతించడాన్ని బట్టి. స్తోత్రం చెప్పు గట్టిగా. కానీ ఈరోజు మన కుటుంబాలలో దేవునిని స్తుతించేంత తీరిక, వెసులుబాటు ఏదండి మనకి? కాసేపు దేవునితో గడిపే సమయం ఏదండి మనకి? రాజైన హిజ్కియాని దేవుడు జ్ఞాపకం చేసుకుని అతడు గతములో చేసిన యథార్థ ప్రవర్తనను బట్టి, ప్రార్థనను బట్టి, అతని పితరుడైన దావీదు గారిని బట్టి అతనిని జ్ఞాపకం చేసుకొని 15 సంవత్సరాలు ఆయుష్నిస్తే అతడు ఎంత కృతజ్ఞత కలిగిన వాడై ఉండాలి. ఎందుకనంటే అతనికి కలిగినది క్యాన్సర్. ఆ దినాలలో రాచపుండు, ఆ దినాలలో మందు లేదు, వైద్యం లేదు, ఏమీ లేదు. వచ్చినోడు సావాల్సింది అట్టగా. ఒక మాటలో చెప్పాలంటే ఈడ్చుకొని అంటాను చూసారా, ఆ మాదిరిగా ఆ నొప్పితో బాధపడుతూ ఉపశమనమే తప్ప శాశ్వతమైన పరిష్కారం అంటూ ఏమీ లేదు. ఆ దినాలలో ఎనస్థీషియా లేదు, మత్తుమందు లేదు. ఆ మత్తున్నప్పటికీ కాసేపే.
అటువంటి పరిస్థితిలో అతను వ్యాకుల పడడాన్ని చూచి, ప్రార్థన చేయడాన్ని చూచి, గతములో అతని యథార్థ ప్రవర్తనను చూచి, ఈరోజు మనం అందరం కూడా ఒకప్పుడు గట్టిగా ప్రార్థన చేసిన వాళ్ళం కనుక ఈరోజు కాస్త మెతుకులు తింటున్నాం మనం. అంటే రక్షించబడిన తొలి దినాలలో, బాప్తిజం తీసుకున్న తొలి దినాలలో, దేవుని దగ్గరకు వచ్చిన తొలి దినాలలో, శ్రమ కలిగిన వేళ, బాధ కలిగిన వేళ నిలువు మోకాల మీద నిలబడి అంగలార్పుతో, అంకితమైన హృదయముతో, కఠినమైనటువంటి హృదయం కాదు, దేవునికి అంకితమైన హృదయముతో మనస వాచ కర్మణ ప్రార్థన చేశాం కదా. ఆ ప్రార్థన ఈవేళ నీ కృప చూపిస్తాను, జ్ఞాపకం చేసుకో. అయితే ఆ కృపను బట్టి మరలా నువ్వు దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకని? ఇదిగో మృతులు దిగిపోయే స్థలములో దేవునిని ఎవరు స్తుతించలేరు. ఎందుకనంటే అక్కడ దేవునిని స్తుతించేవారు లేరు. మన్ను దేవునిని స్తుతించలేదు. 30వ కీర్తనలో ఏమంటున్నాడు? మన్ను నిన్ను స్తుతించలేదు. 115వ కీర్తనలు ఏమంటున్నాడు? మృతులను మౌన స్థితిలోకి దిగిపోయేవారు, అక్కడ దేవునిని స్తుతించేవారు ఎవరు లేరు. యెషయా గ్రంథం 38:19 ఏమంటున్నాడు? సజీవులు సజీవులే కదా దేవునిని స్తుతించేది. ఎవరైతే దేవునిని స్తుతిస్తారో, ఎవరైతే దేవునిని ఘనపరుస్తారో వారిపైకి దేవుని కృప మెండుగా కలుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా, చెప్పగట్టిగా. ఎందుకని? ఇప్పుడు మనం కృప పొందుకున్న వాళ్ళమే గనక, కేవలం ఆయన ఇచ్చిందే గనక, ఇప్పుడు మనకున్న ఆయుష్ కూడా ఆయన ఇచ్చిందే గనక. కింద చెప్తున్నా కదా, ఆ చీకటి మా వెంట వచ్చినప్పుడు మా మీద పడలేదు ఏంటి? మీకేమైనా మహిమలు ఉన్నాయా? మీకేమైనా శక్తులు ఉన్నాయా? మీకెట్ట కనపడ్డాయి? ఒకరోజు నాతో సుశీలమ్మ గారు కూడా ఉన్నారు. మల్లేశ్వరి గారి ఇంట్లో ప్రార్థన చక్కగా పెట్టగోడ మీద ఎక్కి ఉరివురు చూస్తుంది. కొంతమంది కనబడతారు. వాళ్ళు ఏమంటారు అని అంటే, అప్పుడు గట్టిగా ప్రార్థనలు చేస్తున్నాం రాజీవరారు అందరం కనుక అన్నిటికి కనపడ్డాయి. ఇప్పుడు మెల్లమెల్లగా అందరూ చల్లారుతున్నారు కనుక ఎవరికి కనపడట్లే, అంతే, అంతకు మించి ఏమి లే. ఇప్పుడు మళ్ళీ వెలిగారు అనుకో, ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ కనపడతాయి. దేవుడు చూపిస్తాడు అంతే. నాకే చూపిస్తాడా, నీకు చూపిడంటానికి ఏం లేదు, నీకు చూపిస్తాడు. అంత చక్కగా నువ్వు వెళ్ళగలిగితే. అయితే ఆ చీకటిని చూసినప్పుడు మాకే ఒక రకమైన భయం ఏంది. ఎందుకనంటే పేరు చెబితే అర్థమైపోయింది ఎక్కడికి వెళ్ళేవి ఏంటి అనేది. అందుకే నీ పేరు చెప్పట్లే. అంత లావు, అంత ఎత్తుందనమాట. ఒక రకంగా చెప్పాలని అంటే, నాలాంటి ఇద్దరిని ఒకటి పైన ఒకడిని నుంచోబెట్టి, నాలాంటి ఒకడిని పక్కన ఒకడిని నుంచోబెడితే ఎంత బలంగా ఉందో అంత బలంగా ఉంది. తెచ్చుకుంటున్నారు ఇళ్లలోకి. ఎందుకు? స్తుతించక, దేవునిని స్తుతించక ఇళ్లలోకి తెచ్చుకుంటున్నారు ఈవేళ అందరూ. ఎందుకని? వాళ్ళు బిజీ అయిపోయారు వాళ్ళ పనుల్లో. ఎంత బిజీ అయిపోయారు అని అంటే, అసలు ఉద్యోగం చేసి అంట కాళ్ళు అంట మంటలు వచ్చేస్తున్నాయి అంట, నొప్పులు వచ్చేస్తున్నాయి అంట, తిమ్మిరులు వచ్చేస్తున్నాయి అంట, చేతులంతా మాట వినట్లేదంట, తలంతా భారం అంట, వచ్చి అన్నం కూడా తినలేను అంత బాధతో పడిపోతున్నాడు. ఎవరు పడిపోమనండి? నువ్వు సంపాదించేది ఎవరి కోసం? నీ కోసమే, నీ కుటుంబం కోసమే. ఇప్పుడు నువ్వు ప్రాణంతో లేకపోతే ఏమైనా సంపాదించగలవా? మరి నీకు ప్రాణాన్ని ఇచ్చింది ఎవరు? ప్రాణ ప్రదాత అయిన యేసయ్య. నీకు బోడి ఉద్యోగం 10,000, 13,000, 20,000, ₹1,00,000. ఆ ₹1,00,000 ఉద్యోగం కోసం ఓ నడినెత్తు నుంచి అరికాలు వరకు పులిసిపోయేలాగా పనిచేస్తున్నావే. మంచిదానివే, మంచోడినివే. మరి నీకు ఉద్యోగం చేయడానికి ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి, స్టేట్ ఫస్ట్ వచ్చేయాలి, పేపర్లో పేరు పడిపోవాలి, ఫోటోలు పడిపోవాలి, కింద మీద పడి చదువుతున్నారే. అసలు చదవడానికి జ్ఞానం ఇచ్చిన దేవుణ్ణి స్తుతిస్తున్నారా? నేను అడిగిన దానిలో తప్పే ఉంటే చెప్పండి. ఒక 20,000, ₹1,00,000 ఉద్యోగం ఇచ్చినోడి కోసం మనం నిద్రలు మానేసుకొని, ఆహారం మానేసుకొని, అమ్మో ఉద్యోగం, అమ్మో ఉద్యోగం, అమ్మో ఉద్యోగం అని తిని తిరగ పరిగెడుతున్నాం కదా. కొంతమంది అయితే దేవుని బిడ్డలారా, వాళ్ళ ఆరోగ్యాలు కూడా పట్టించుకోకుండా పరిగెడుతుంటారు.
అనారోగ్యంతో ఉన్నా తప్పదండి, వెళ్ళాలండి, లేకపోతే జీతం కట్ అయిద్దండి, ఉద్యోగం తీసేస్తారండి. ప్రాణం పోతే ఆడికి పరిగెడతావండి? ఏమండి అమ్మలు అయ్యలు, ప్రాణం పోతే ఎవరికి ఉద్యోగం చేయగలుగుతావు? ఎక్కడికి పరిగెత్తగలుగుతావు? ఏ వ్యాపారం చేయగలుగుతావు? ఏం సంపాదించగలుగుతావు? ఏమి ధరించగలుగుతావు? ఏం భుజించగలుగుతావు? ప్రాణం పోతే. మరి ప్రాణం ఇచ్చిన యేసయ్యకు నువ్వేం చేయాలా? ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలా? ఈ రాజైన హిజ్కియా చూడండి ఎంత దుర్మార్గపు పని చేస్తున్నాడో. ఒక్క అధ్యాయం మనం పక్కకి వెళ్ళామంతే. అతడు బాగుపడిన దాన్ని బట్టి రాజు, బబులోను రాజు, వాళ్ళందరూ వచ్చారు పత్రికలు తీసుకొని. అప్పుడు ఏం చేయాలా? నిన్ను స్తుతించక, ఏం పాట అది? నా బ్రతుకు దినములో నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు, నా బ్రతుకు దినములో. నిన్ను స్తుతించిన చాలు, నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు, నా గుండె గుడిలో. హల్లెలూయా! ఎంత చక్కగా పాడారయ్యా, కానీ స్తుతించరయ్యా. అదే కదయ్యా ఇక్కడ వచ్చిన చిక్కు కదండి. ఖచ్చితంగా ఒక టైం పెట్టుకొని దేవుని దగ్గర మోకరించి కృతజ్ఞత చెప్పి ఎన్ని రోజులైంది మనకి చెప్పండి? నేనైతే 3 సార్లు ప్రార్థన చేస్తాను అన్నం తినేటప్పుడు. అన్నం గిన్నె పట్టుకోగానే ప్రార్థన చేస్తాను, ప్రభువా నీకు స్తోత్రం అని. మళ్ళీ కలిపి ముద్ద చేసి చేతితో పట్టుకోగానే ఎటు పెట్టుకొని ప్రభువా నీకు స్తోత్రం అని చెబుతా. మళ్ళీ ముద్ద నోట్లో పెట్టుకొని నవిలి మింగంగా మళ్ళీ ప్రభువా నీకు స్తోత్రం అంటాను. ఎందుకనండి హిందీలో ఒక మాట ఉంది, ధానే ధానేమే ఖానే వాలా కా నామ్ హై. ప్రతి బియ్యపు గింజ మీద పేరు ఉందంట. కొన్నిసార్లు అది మన నోటి దాకా వస్తుంది కానీ, చేతి దాకా వస్తుంది కానీ నోటి దాకా పోదు. నా జీవితంలో నేను అనుభవించాను. ఎన్నో మార్లు చెప్పా. నన్ను మా అమ్మ ఎవరో చితకబాదేసింది. మా బాబాయ్ నన్ను ఓదార్చడానికి స్టార్ బిర్యానీ, అప్పట్లో ఫేమస్ అనమాట, పెద్ద డబ్బా నిండా ఫ్యామిలీ ప్యాక్ తెచ్చాం. కూర్చొని తింటుండగా ఫోన్ మోగింది. నా గురించేనేమో నేను కంగారు పడుతుంటే ఈ లోపల ఆ ఫోన్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే సుశీలమ్మ గారు చనిపోయారు. ఆమె దగ్గర పెరిగాను కదా, ఆ ప్రేమను బట్టి ఆప్యాయతను బట్టి ఆ ముద్ద దిగల. ఆ చేతు అలాగే ముద్దను పట్టుకొని మా ఇంట్లోకి వచ్చి చేతులు కడుక్కుంటుంటే మా అమ్మ అడిగింది ఏమైందిరా అంటే నాయనమ్మ చచ్చిపోయిందంట. అది నోటి దాకా వెళ్ళా. అందుకని నేను ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇప్పటికీ నాకున్న అలవాటు 3 సార్లు ప్రార్థన చేస్తా. ఎందుకని చేద్దాకు వచ్చింది, ప్రభువా చేద్దాకి ఇచ్చావు నీకు స్తోత్రం, చేద్దాకి ఇచ్చావు నీకు స్తోత్రం అయ్యా. ఇదిగో కంచంలో నీ చేదాకా వచ్చింది నీకు వందనాలు, ఇదిగో కంచంలో నుండి నోటి దాకా వెళ్ళింది నీకు వందనాలు, ఆఖరి ముద్ద తిన్నాక కూడా వందనాలు చెబుతా దేవునికి నేను. ఎందుకనంటే సేవకుల కుటుంబంలో పరిస్థితి ఎట్లుంటుందో తెలుసా? మా నాన్న ఎన్నోసార్లు చూపించాడు. అంటే నా కళ్ళారి నేను చూశాను. మా అమ్మ చనిపోయాక నేను మా నాన్న ఎక్కువ ఉండేవాళ్ళం కనుక మధ్యాహ్నం పూట అన్నం నేనే పెట్టేవాడిని మా నాన్నకి. అన్నం నేను పెట్టేదాకా కంచంలో పెట్టాక చేతులు కడుక్కొని ఆ ముద్ద కలిపేటప్పుడు ఫోన్ వచ్చింది. 1 రోజు కాదు 2 రోజులు కాదు, చాలా సందర్భాల్లో చూసా. అన్నం కలిపంగానే ఫోన్ వస్తుంది, అమ్మ వచ్చేస్తున్నానమ్మా, తొందరగా వచ్చేస్తున్నానమ్మా అని. ఆ చేతిని కడుక్కొని అబ్బాయి నువ్వు అన్నం తినకపోతే అన్నం తినే లేకపోతే పడేసి అని వెళ్ళిపోయేవాడు. నా జీవితంలో వస్తుందో రాదో అనుకున్న చాలా సందర్భాల్లో వచ్చింది. ఒకరోజు నీ ఇంటికే వచ్చాను అలాగే చేతులు కడుక్కొని అన్నం దగ్గర కూర్చున్నా, ఒక ఫోన్ వచ్చింది. ఆ చేయి కలిపిన చేయిని అలాగే వదిలేసి అన్నాన్ని పక్కకి పెట్టేయమని చేతులు కడుక్కొని గబా గబా ఇంటికి పరిగెత్తుకొని వచ్చాను. అలా ఎన్నో ఇళ్ళకి వెళ్ళాను. సేవకుల పరిస్థితి ఎట్లుంటుందని అంటే కలిపింది మా దాకా రాదు. ఎందుకంటే దేవుడు ఇంకో దగ్గర ఎక్కడో ఎవరిని బట్టి ఏర్పాటు చేసి ఉన్నాడు కనుక అక్కడ పరిగెత్తాలి మేము. దేవుని బిడ్డలారు గమనించండి. అందుకని ఆఖరి ముద్ద తిన్నాక కూడా నేను దేవుని స్తుతిస్తాను. మధ్యరాత్రిలో మెలకు వచ్చిందా మళ్ళీ స్తుతించడమే.
తెల్లారుజాము మెలకు వచ్చిందా దేవుని స్తుతించడమే. మంచి నీళ్ళు తాగుతా కూడా ఎవడన్నా ప్రార్థన చేస్తాడా? టీ తాగుతా ఎవడన్నా ప్రార్థన చేస్తాడా? అన్నం, టిఫిను, భోజనం, రాత్రి భోజనం, పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తాం. మరి టీ కూడా దేవుడిచ్చిందేగా, మంచినీళ్ళు కూడా దేవుడిచ్చిందేగా. ఏమంటే మరి ఎప్పుడన్నా ఏనాడన్నా దేవుని స్తుతించామా? ఎవరైనా నాకు ఇలా మంచినీళ్ళు ఇస్తే ఇంటికి వెళ్ళాక, ఎవరైనా ఇళ్ళకి వెళ్ళాక ముందు దానికి ప్రార్థన చేసి తెచ్చిన వాళ్ళ కోసం ప్రార్థన చేసి తాగుతాం. స్తుతించడం కరువు అయిపోయింది ఇళ్లల్లో. దేవుని స్తుతించడం మరుగైపోయింది ఇళ్లల్లో, బ్రతుకుల్లో మరుగైపోయింది. ఎందుకనంటే ఎప్పుడు వస్తుందో తెలుసా స్తుతి? కృతజ్ఞత కలిగిన భావము, కృతజ్ఞత కలిగినటువంటి హృదయము ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మనం దేవునిని స్తుతించగలమండి. కృతజ్ఞత ఏది? వీళ్ళ ఆలోచన అంతా ఏంటనంటే మా చదువును బట్టి మాకు వచ్చినాయి, మా తెలివితేటలను బట్టి మాకు కలిగినాయి, మా తాత ముత్తాతలను బట్టి మేము సంపాదించాం, మా వంశము, మా కులము, మా మతము, ఇదంతటిని బట్టి మేము సంపాదించాం, ఇదంతటిని బట్టి మేము పొందుకున్నాం. నిజమేనా? కాదన్నప్పుడు మరి ఎలాగ నువ్వు కృతజ్ఞత కలిగి దేవుని బట్టి బ్రతుకుతున్నావు ఆలోచన చేయి. రాజైన హిజ్కియా సమస్తాన్ని చూపించి నా గొప్ప, నా గొప్ప, నా గొప్ప అని చెప్పాడు. అప్పుడు రాజైన హిజ్కియాతో ప్రవక్త అయినటువంటి యెషయా చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే మరి కొద్ది దినాలలోన, చదవండి ఆ మాట ఒకసారి. మనుషులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడ నుండి వచ్చిరి అని అడుగగా హిజ్కియా బబులోను దూరదేశం నుండి 6వ వచనం, రాబోవు దినములలో ఏమీయు మిగలకుండా నీ ఇంటనున్న సమస్తము నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయు అంతయు. నేను పాస్టర్ గారితో ఎవరిని బట్టి నాకు సరిగా గుర్తులేదు కానీ నోటి దాకా వచ్చింది. అంటే మనస్ఫూర్తిగా చెప్పలా. ఎందుకనంటే దేవుని వాక్యం కూడా చెప్తుంది, ఎప్పుడు ఎవరైతే దీనుడై నా మాట విని వణుకును వానిని నేను దృష్టి ఉంచుతాను, అంటే నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఎవరైతే దేవుని మాట వినరో వారు వర్ధిల్లరు అని వాక్యం కూడా చెప్తుంది. ఏమండి, ఆ వాక్యం చెప్తుంది వారు వర్ధిల్లరు అని. ఎందుకు వర్ధిల్లని కుటుంబాలు మనకెందుకు? ఎందుకలా వర్ధిల్లకుండా బ్రతుకుతున్నాం? ఎందుకని వర్ధిల్లలేకపోతున్నాం? ఎందుకని కృప పొందుకోలేకపోతున్నాం అనంటే మనము కృతజ్ఞత కలిగి లేము, మనము దేవునిని స్తుతించడం లేదు. ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకొని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో, ఎస్ నేనేమై ఉన్నానో అది దేవుని దయ వల్ల అని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో, అప్పుడు నీ హృదయం ఏమై ఉంటుందో తెలుసా? కృతజ్ఞత కలిగిన హృదయం అయి ఉంటుంది. స్తోత్రం. ఆ కృతజ్ఞత కలిగిన హృదయం ఏం చేస్తుందో తెలుసా? స్తుతించకుండా ఉండలేదు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నా హృదయం అర్పింతును, నా హృదయం అర్పింతును. అయ్యయ్యో, మన హృదయాలు మన దగ్గర లేవే. ఎక్కడున్నాయి? తను ఒక చోట, మనసు ఇంకెచ్చటనో ఉండెను కదా. దాన్ని కలుగజేసిన ప్రభు దగ్గర లేదు కానీ ఏ ఒక్క మనుష్యుల దగ్గర ఉన్నది కదా. పనికిమాలిన మనుషులు, పనికిమాలిన మనసులు. దేవునికి స్తోత్రం కదా. మరి దేవుని అన్నీ నీకు ఇచ్చిన దేవునికి ఏమెత్తున్నావు? కృప లేనిదే మనము లేము. కృప ఎప్పుడు వస్తుంది?
మనము కృతజ్ఞత కలిగినప్పుడు వస్తుంది. మనకి ఎప్పుడు మనం కృతజ్ఞత కలిగిన వారమై ఉంటామో, మనము దేవునిని స్తుతించేటప్పుడు, నేను పొందుకున్నది ఇది నీ దయ వల్లయ్యా అని నువ్వు జ్ఞాపకం చేసుకుని, మనందరికీ తెలుసు మనమేమీ సాధించట్లేదు, మనమేమీ పొందుకోవటం లేదు. ఇప్పటికీ నాకు ఒక చక్కని ఏమంటారంటే అద్భుతం నన్ను నేనే. ఎందుకనంటే బైబిల్ ఎన్నోసార్లు చదువుతాను, ఎన్నోసార్లు మర్చిపోతాను. కానీ ఇలా ఏ ఇంట్లో అన్న కూర్చున్నప్పుడు ఆ ఇంటికి కావలసినటువంటి విధంగా, ఆ వాడకట్టుకు కావలసినటువంటి విధంగా దేవుడు నా మనస్సులో మాట పెడతాడు చూసారా, అది గొప్ప. అందుకే నేను ఎక్కడికి పోయినా చెబుతాను, ఐ యామ్ అన్వర్ది, ఐ యామ్ అన్ఫిట్. దేవుడు వాడుకుంటున్నాడు అంతే. చాలామంది అన్న బాగా చెప్పాడు, ఇచ్చేసాడు, అది చేశాడు అంటారు, కానీ నథింగ్ డూయింగ్. ఒకప్పుడు ప్రిపేర్ అయ్యేవాడిని, ఇప్పుడు ప్రిపేర్ లేదు, ఏమీ లేదు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చాక కూడా ఈ ఇంటి ముందు కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నాను, ప్రభువా ఈ వాడకట్టుకు కావలసిన మాట, ఈ ఇంటికి కావలసిన మాట నా నోట్లో పెట్టయ్యా, నేను ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తానయ్యా. కీర్తనకారుడు అంటాడు, దురాభిమాన పాపం అంటే నచ్చిన వాళ్ళ దగ్గర ఒకలాగా, నచ్చని వాళ్ళ దగ్గర ఒకలాగా వాక్యం చెబుతారు కొంతమంది. అట్లా నేను ఉండడానికి నేను ఇష్టపడను. ఒకవేళ నేను అలా చేస్తే అదే నా ఆఖరి రోజు అవ్వాలని నేను రోజు దేవుణ్ణి అడుగుతాను. నాకు తెలియకుండానే అదే నా ఆఖరి రోజు అయిపోవాలంతే. ఎందుకనంటే అన్ని పాపాల్లో కల్లా అతిపెద్ద పాపం ఏంటనంటే వాక్యాన్ని మనకు అనుకూలంగా మార్చుకొని, పాటల్ని మనకు అనుకూలంగా మార్చుకొని మనం మాట్లాడడం, మనం పాడడం చేస్తే దేవుడు మెచ్చడం. ఎందుకనంటే అవి దేవుని మాటలు, అవి దేవుని పాటలు. అర్థమైందండి? నేను మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనము దేవునిని స్తుతించలేకపోవటాన్ని బట్టే ఈ రోజున మన కుటుంబాలలో కీళ్ళు, మన కుటుంబాల్లో తెగుళ్ళు. నేను మొన్న చెప్పాను, తొలగించాడు అనుకున్నాను, కానీ ప్రభు ఆయన మరలా చెప్తున్నాను, ఇదిగో గొడ్డలి చెట్ల వేరును ఉంచబడినట్లుగా తెగులు గుమ్మాల దగ్గరే ఉంది అన్నాడు. మనమే కృతజ్ఞత లేని వారమై, మనమే దేవునిని స్తుతించని వారమై, శక్తిని కోల్పోయిన వారమై, దానిని ఏ తెగులైనా కానివ్వండి, ఏ భారమైనా కానివ్వండి, మనము శక్తి లేకపోతేనే అది మన పైన పనిచేస్తుంది. కానీ దేవుడు మనందరికీ శక్తినిచ్చాడు. స్తోత్రం. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే దేవుడిచ్చను కానీ పిరికితనమైన ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించలేదు. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. మరి అటువంటి శక్తి సామర్థ్యాలు నీకు ఇస్తే నువ్వేం చేయాలా? ఆ శక్తినిచ్చిన దేవునిని, ఆ సామర్థ్యం ఇచ్చిన దేవునికి నువ్వు వేల కొలది స్తోత్రాలు చెప్పాలి. కానీ నీకు ఆ తీరికే లేదాయే. ముఖ పుస్తకం చూడడానికి ఏలు అరిగిపోయేలాగా, ఫోన్ అరిగిపోయేలాగా. ముఖ పుస్తకం అర్థం కాలేదు కదా, ఫేస్బుక్ అంటారు లేని దాన్ని ఇంగ్లీష్లో. అదే పనికి కిందకి పైకి, కిందకి పైకి, ఆ యూట్యూబ్లో రీల్స్, ఆ ఫేస్బుక్లో రీల్స్, షార్ట్స్, ఏందేందో అవన్నీ చూస్తానికి టైం ఉంటుంది. కానీ నీవు చేసిన ఉపకారములకు అయ్యా నా హృదయం అర్పించును, దేర్ ఇస్ నో టైమ్ ఎట్ ఆల్ కదా. కానీ దేవుని సంఘమా జ్ఞాపకం చేసుకో, దేవుని కుటుంబమా జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో నువ్వు శక్తి పొందుకుంటావు. ఎక్కడైతే నువ్వు స్తుతిస్తావో నువ్వు శక్తి పొందుకుంటావు. నువ్వు శక్తి పొందుకున్నప్పుడు నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటావు. నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటేనే నీ పైకి కృప పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ కృప ఈరోజు నీ కుటుంబాలలో ఉందా? కృప తొలగిపోయిందా? ఆఖరికి నేను ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇందాక చెప్పే కదా నేను సౌలు వంటి వాడిని. ఎందుకో తెలుసా? కృప లేకపోయిన, అర్హత లేకపోయిన దేవుడు రాజుగా చేస్తే ఏం చేశాడు? సమూయేలు అర్పించవలసిన బలిని సహితము ఇతడు అర్పించడానికి సిద్ధపడిపోయాడు. నేనే అంతా అన్నాడు. అప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని ఆత్మ అనండి నాతో పాటు ఒకసారి, సౌలును విడచి పోయెను. స్వరం ఉన్న వాళ్ళందరూ చెప్పాలి.
దేవుని ఆత్మ సౌలును విడచి పోయెను, దురాత్మ సౌలును పట్టుకొనెను. అది సంగతి. నిందా చెప్పాక నాలో అయితే శక్తి ఏమి లేదు. దేవుడు వేసిన కాపుదలను బట్టి ఏ భారాలు మమ్మల్ని ఏమి చేయలేకపోతున్నాయి. దేవునికి స్తోత్రం. ఆత్మదేవుని మా కాపుదల, ఆత్మదేవుని ఉంటానే. ఎప్పుడైతే నా హృదయంలో నేను దేవునికి అయిష్టంగా బ్రతుకుతానో దేవుడు అక్కడ ఉండలేడు, వెళ్ళిపోతాడు. ఆత్మదేవుడు ఉండడు అక్కడ. ఎప్పుడైతే ఆత్మదేవుడు మనల్ని విడలిపోతాడో, ఎప్పుడెప్పుడా అని గర్జించు సింహము వలె కాచుకొని ఉంటుంది అపవాది, అమాంసం మీద పడిపోతాయి. ఇప్పుడు నీలో శక్తి చెప్పు తగ్గినప్పుడు, లేనప్పుడు కాదు, ఉంది. మనలో శక్తి ఉంది, దాన్ని తగినంతగా శక్తి మనలో ఉండాలి. ఇప్పుడు ఈ బల్లనెత్తాలంటే దానికి తగ్గ శక్తి నేను తెచ్చుకోవాలి. ఓపిక అంతా నా చేతుల్లోకి తెచ్చుకుని అని లేపితే అత్తలేస్తుంది, లేకపోతే లేకదు. దానికి తగినంత శక్తి నాలో లేదనుకో, అది కళ్ళను పక్కన పెడితే నా చేతులు కాళ్ళు నొప్పులు వస్తాయి. ఇప్పుడు భారాలు కూడా అంతే. ఒకప్పుడు బలమైన ప్రార్థన చేశారు మీరందరూ, చక్కగా వెలిగారు మీరందరూ, చక్కగా దేవుని సన్నిధిలో ఉన్నారు మీరందరూ. ఈ రోజున కృతజ్ఞత లేని వారమై ఉంటున్నాం. మనుషుల ద్వారా మనం పొందుకున్న మేలుకి మనం కృతజ్ఞత లేదు, దేవుని ద్వారా మనం పొందుకున్నకి దానికి మేలు కృతజ్ఞత లేదు. బంధువుల దగ్గర నుండి, రక్త సంబంధుల దగ్గర నుండి, స్నేహితుల దగ్గర నుండి, సేవకుల దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి అయినా సరే మేలు పొందుకుంటే దానికి కృతజ్ఞత కలిగి ఉన్నామా? లేవు. ఇశ్రాయేలీలే కృతజ్ఞత కలిగి లేరు. తినది పళ్ళల్లో ఉండగానే వాళ్ళు దేవుణ్ణి గొనుక్కున్నారు, సొనిగారు. అందుకనే వారు ఎడారిలో కూలారు. ఈ మరలా చెప్తున్నాను, దేవుని కృప పొందుకున్నారు కానీ దేవునిని స్తుతించలేదు, గొణిగారు, సొనిగారు. దేవుని ఆత్మ వదిలిపోయింది, ఎడారిలో కూలిపోయారు. అలా మీరు కూలిపోవద్దని నా ఆశ. ఇదిగో రాజు అయిన హిజ్కియా వలె సమస్తాన్ని పోగొట్టుకోవద్దని నా ఆశ. దావీదు వలె స్థిరముగా శాశ్వతమైన కృప పొందుకోవాలనేది నా ఆశ. అందుకని ఈ రాత్రికాల సమయంలో ప్రభువు పేరట ప్రేమతో మీకు మనవి చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, స్తుతించడం మొదలు పెట్టండి. తిరిగి స్తుతి నెలకొల్పండి నీ గృహాలలో. అయ్యా మరి అంత చీకటి కనపడితే ఏం చేశారు? ప్రార్థన చేసి వచ్చేసాం, వాళ్ళకు ఒకటే చెప్పాం, స్తుతించండి, ఇంట్లో స్తుతించండి. ఆ స్తుతి కూడా ఎలా ఉండాలో తెలుసా? దేవుడు ఈరోజు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రం అనేది ఉండాలి, కానీ సెల్ఫ్ డబ్బా ప్రార్థన వద్దండి. మనోళ్ళు తెల్లవారుజాము లేచి ప్రార్థన చేస్తుంటారు. నేను తప్పుగా అనట్లేదు, అర్థం చేసుకోమని చెబుతున్నాను. ఏంటో తెలుసా? ఇక వీళ్ళే పెద్ద ప్రార్థనా పరులా ప్రార్థన చేస్తుంటారు. మన నీతి మురికి గొడ్డ పీలికండి. మన ప్రార్థన ఎందుకు పనికిరానిదండి, మన బ్రతుకు ఎందుకు పనికిరానిదండి. మనము వాసన కొట్టే పురుగు వంటి వారమండి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. ఆ ఒక్క ఆలోచనతో ప్రార్థన చేయండి. నేను ఎవరింట్లో ప్రార్థన చేసిన ఇదే మాట్లాడతాను, నేను ఎందుకు పనికిరాను అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో, నా ప్రార్థన జ్ఞాపకం చేసుకో. అందుకని నేను రాణించగలుగుతున్నాను, నీ ముందుకు వెళ్ళగలుగుతున్నాను. అంతే నా సీక్రెట్ మీకు ఇప్పుడు చెబుతున్నాను. నేను ఏ ఇంట్లో ప్రార్థన చేసినా, ఎక్కడ ప్రార్థన చేసినా, నా వ్యక్తిగతంగా ప్రార్థన చేసిన, భారాలను బట్టి, శాపాలను బట్టి, చీకటిని బట్టి, మరణాన్ని బట్టి ప్రార్థన చేయాల్సి వచ్చినా నేను ఒకటి చెబుతా, ప్రభువా ఐఎమ్ నౌ వన్. నేను ఎందుకు పనికిరాను అయ్యా, నేను ఎందుకు పనికిరాను అయ్యా, మురికి గొడ్డ పీలి కంటే దౌర్భాగ్యుని ప్రభువా, ఇదిగో నా ప్రార్థన జ్ఞాపకం చేసుకో. దేవునికి అప్పగించు, స్తుతించు. ఇంట్లో స్తుతియాగం మొదలుపెట్టు. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. ఏమంటున్నాడు? సమర్పణ కావాలి స్తుతిలో. బట్టలు ఉతుకుతా ప్రార్థన చేయి, వంట వండుతా ప్రార్థన చేయి, కానీ మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి. అప్పుడప్పుడు నన్ను అంటారు, అన్న నువ్వు కళ్ళు మూసుకోవి ఏంటి ప్రార్థన చేసేటప్పుడు? లారీ తోలేవాడు కళ్ళు మూసుకొని తోలేడు అంటే ఎట్లా ఉంటారు, ఎక్కడ ఉంటారు? నేను కళ్ళు తెరిస్తేనే చాలామంది కళ్ళు మోస్తారు, లేకపోతే వీళ్ళు కూడా
ఫోన్లు పట్టుకోవడం, ఈ చేయడం, అవి చేయడం చూస్తుంటారు. అమ్మో చూస్తున్నాడు రా బాబు, ఎందుకు వచ్చిన వాళ్ళని కళ్ళు మొత్తారు. అర్థమైందా? అది అంతే తప్ప ఏమీ లేదు. నూరులు అందరూ చెప్పండి అంటున్నాడు అని నన్ను చూసాడని వాళ్ళు మాట్లాడడం మొదలెత్తారు. అది నేను కళ్ళు మూసుకొని స్తోత్రం అన్నాను అనుకో, వాళ్ళు కూడా ఆత్రం అంటారు, స్తోత్రం. అది సంగతి. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. దారి మధ్యలో ప్రార్థన చేసిన దేవుడు వింటాడు, నడుస్తూ ప్రార్థన చేస్తున్న దేవుడు వింటాడు. కాకపోతే ఆ ప్రార్థన ఎలా ఉండాలని అంటే హృదయపూర్వకమైనదై ఉండాలని స్తుతి. ఎప్పుడైతే నీ ఇంట్లో స్తుతి యాగం మొదలు పెడతావో, ఆ యాగం ఏం చేస్తుందో తెలుసా? పైకి అర్జముగా ఎలిగి పైకి వెళ్ళి ధూపముగా దేవుని సన్నిధిలో నిలవబడి కృప నీ మీద విస్తరించబడునుగాక. గట్టిగా ఈ స్తుతి యాగము ధూపము వలె ప్రభు సన్నిధికి వెళ్ళి కృపగా మారి నీ కుటుంబం మీదకి విస్తరించబడునుగాక. అలా వెళ్ళాలి, అలా చేయాలి, ఆమేనంటే అది జరగాలి అని అంటే నువ్వేం మొదలెయ్యాలా? యాగం మొదలై. ఏమని అంటున్నాడు? ఎందుకని అంటున్నాడు? భక్తుడైన పౌలు అంటున్నాడు, నేను ఇదిగో నన్ను నేను సజీవ యాగముగా నేను నీ చేతులకు అప్పగించుకుంటానయ్యా అని అంటున్నాడు. రిక్తుడనై చేతులెత్తి నన్ను నేను నీ చేతులకు అప్పగించుకోవడం తప్ప నా దగ్గర ఏమీ లేదయ్యా అని అంటున్నాడు. కాబట్టి మన దగ్గర ఏమీ లేదు, నిజమే. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? అదిగో ఆ స్తుతి పాత్రను చేతపట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవునికి మనల్ని మనం అప్పగించుకోవటమే మనం దేవునికి ఇచ్చే పెద్ద స్తుతి. స్తోత్రం. ఇక మీదట మనం అలా స్తుతించుదుముగాక, తిరిగి కృప పొందుకుందుముగాక. ఎందుకని ఏమంటున్నాడు? స్తుతి పైకి వెళ్ళి యాగముగా ధూపముగా దేవుని సన్నిధికి చేరి కృపగా మారి మన మీదకి రావాలి. అలా ఎంత నువ్వు స్తుతిస్తావో అంత కృప నీ మీదకు వస్తుంది తిరిగి. స్తోత్రం. స్తుతే లేదనుకో కృప ఉండదు. స్తుతే లేదనుకో కృప ఉండదు. గుర్తుపెట్టుకొని, మిమ్మల్ని బట్టి, మీకు కలిగిన అనుభవాలను బట్టి, మీకు కలిగిన పరిస్థితిని బట్టి, దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, భర్తను బట్టి, బిడ్డలను బట్టి, భార్యను బట్టి, బంధువులను బట్టి, అన్నిటిని బట్టి ఏం చేయడం మొదలు పెట్టాలా? చెప్పాలి. ఏం చేయడం మొదలు పెట్టాలా? స్తుతించడం మొదలు పెట్టాలా. అప్పుడే మన కుటుంబాల మీదకి ఏం దిగి వస్తుంది? కృప దిగి వస్తుంది. కృప అంటే ఏమన్నాను? అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా అనుగ్రహించబడే దానినే కృప అని అన్నారు. కాబట్టి కృప పొందుకున్నాడు హిజ్కియా, తిరిగి పోగొట్టుకున్నాడు. కృప పొందుకున్నాడు సౌలు, తిరిగి పోగొట్టుకున్నాడు. మీరు అలా పోగొట్టుకోవద్దు. కృప కాపాడబడునుగాక. మన కుటుంబాలలో కృప, దేవుని కృప, దేవుడు కాపాడునుగాక. ప్రార్థన చేసుకుందాం.